వెల్కమ్ టు గీతా షువార్ట్స్. అబ్బా, బజ్జీ చూసి తినాలనిపిస్తుంది కదా. నిజంగా టేస్ట్ అయితే అదిరిపోయింది. క్యారెట్ బజ్జీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నేనైతే ఒక క్యారెట్ తీసుకున్నాను. దాన్ని మంచిగా నీట్గా కడుక్కొని పైన తొక్క మొత్తం తీసి వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్నా. ఒక కప్పు శనగపిండి తీసుకొని అందులో సాల్ట్, కారం, కొంచెం వాము వేసుకొని వాటర్తో మంచిగా మిక్స్ చేసుకున్నాం. కొంచెం పసుపు కూడా వేసుకోండి. మంచిగా జారుడుగా మిక్స్ చేసుకోండి పిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్స్ని అందులో వేసుకోండి. నేనైతే 2 మిర్చీలు కూడా తీసుకున్నా. 2 మిర్చీలను కూడా అందులో వేసేసిన. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం వేసుకొని పెట్టుకున్న క్యారెట్స్ని అందులో వేసుకొని ఫ్రై చేసుకోండి. విడివిడిగా వేసుకోండి. విడివిడిగా 2 మినిట్స్ అలాగే ఉండనివ్వండి. 2 మినిట్స్ తర్వాత అటు ఇటు ఫ్రై చేయండి. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. టేస్ట్ అయితే నిజంగా అదిరిపోయిందండి. మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కకు తీసుకోండి. అలాగే నేను 2 మిర్చీలు కూడా తీసాను కదా, వాటిని కూడా ఫ్రై చేసుకుందాం. నిజంగా చూడండి ఎంత బాగా ఫ్రై అయినాయో. ఈ మిర్చిని కూడా అలాగే ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకుందాం. అంతే, అయిపోయింది. ఒక బౌల్ తీసుకొని అందులో సర్వ్ చేసుకోండి. అలాగే ఆనియన్స్ కూడా వేసుకొని పైనుంచి టమాటా సాస్ వేసుకొని తింటే నిజంగా టేస్ట్ అయితే అదిరిపోయిందండి. మీరు ఒకసారి ట్రై చేయండి ఇంట్లో ఉన్నప్పుడు. అప్పుడప్పుడు ఇలా హెల్తీగా ప్రిపేర్ చేసుకొని తింటే నిజంగా చాలా బాగుంటుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. టేస్ట్ ఎలా వచ్చిందో కూడా చెప్పండి. నిజంగా క్యారెట్ అయితే బాగా కుక్ అయిందండి. టేస్ట్ అయితే నిజంగా అదిరిపోయింది. ఒకసారి ట్రై చేయండి. ఓకేనా మరి, బాయ్.